Hi all, welcome back to Hackoversity, a university for ethical hackers. ఈ ఛానల్లో మనం సైబర్ సెక్యూరిటీ గురించి, ఎథికల్ హ్యాకింగ్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ క్లాస్లో మనం ఏఆర్పి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చూసాం కదా. అందులో బెటర్ క్యాప్ టూల్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసినాం. ఈరోజు ఒక సింగిల్ కమాండ్తో మొత్తం ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేయడం ఎలాగో చూద్దాం. దానికోసం విఎం వర్క్ స్టేషన్ని ఓపెన్ చేసుకొని అందులో ఉన్న ఖాళీ లినక్స్ మిషన్ని అలాగే విండోస్ మిషన్ని బూట్ చేసుకుందాం. లెట్స్ బూట్ అవర్ ఖాళీ మిషన్ అండ్ విండోస్ సర్వర్. ఎవరైనా నా లాస్ట్ ప్రీవియస్ 8 క్లాసెస్ చూడకుండా ఈ క్లాస్ చూసినట్టయితే మీకు ఏమీ అర్థం కాదు. ఫస్ట్ ఆ క్లాసెస్ విజిట్ చేసి మీరు హ్యాబిచ్యుయేట్ అయిన తర్వాత ఈ 9th క్లాస్ కంటిన్యూ చేయండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో విండోస్ సర్వర్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. %21. Taking much time. విండోస్ సర్వర్ బూట్ అయిపోయింది. లెట్స్ బూట్ అవర్ ఖాళీ మిషన్. క్రెడెన్షియల్స్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, దాన్ని యూజ్ చేసుకొని మీరు యాక్సెస్ చేయొచ్చు సిస్టమ్ని. వన్స్ మీ ఖాళీ లినక్స్ మిషన్ ఇంకా విండోస్ సర్వర్ బూట్ అయిన తర్వాత టర్మినేటర్ ఓపెన్ చేసుకోండి. టర్మినేటర్లో మనం ఏదైతే బెటర్ క్యాప్ టూల్స్ని యూజ్ చేసుకొని మనం స్టెప్ బై స్టెప్ చేసి స్పూఫింగ్ పర్ఫామ్ చేసామో అవే స్టెప్స్ ఆటోమేషన్ చేసినప్పుడు రిప్లికేట్ అవ్వడానికి మనం టర్మినేటర్లో మాన్యువల్గా చేసే ప్రొసీజర్ని చూస్తూ మనం ఈ ఆటోమేషన్ని చేద్దాం. ఫస్ట్ మనం ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినాం? బెటర్ క్యాప్ iface for interface which interface is 0. ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది కదా. హెల్ప్ కమాండ్ చూసి ఏమేం సర్వీసెస్ రన్ చేయాలో చెక్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏ సర్వీస్ అప్ చేసాం? net.probe సర్వీస్ని అప్ చేసాం. సో ఇది ఆటోమేట్ చేయడానికి మనం ఒక క్యాప్లెట్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ క్యాప్లెట్ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇక్కడ లీఫ్ ప్యాడ్ అనే ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని ఓపెన్ చేసి ఏవైతే కమాండ్స్ మనం ఒక్కొక్కటి ఎంటర్ చేసామో అది ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చేసేయాలన్నమాట. ఫస్ట్ మనం ఎంటర్ చేసిన కమాండ్ ఏంటి? net.probe on. ఈ మాడ్యూల్ని టర్న్ ఆన్ చేసుకోవాలి కాబట్టి net.probe on కమాండ్ ఎంటర్ చేసినాక మనం ఏం చేసాం? ఏఆర్పి స్పూఫ్ని యాక్టివేట్ చేసుకున్నాం మాడ్యూల్ని. ఈ ఏఆర్పి మాడ్యూల్ని యాక్టివేట్ చేసే కన్నా ముందు మనం 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినాం. ఏం కమాండ్స్ అవి? ఒకసారి చెక్ చేసుకుందాం. ఏఆర్పి help arp.spoof. ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తే ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసే కన్నా ముందు మనం ఈ కమాండ్ని పారామీటర్ సెట్ చేసుకున్నాం అండ్ అలాగే ఈ పారామీటర్ని కూడా సెట్ చేసుకున్నాం. సో ఆ కమాండ్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం మనం ఎంటర్ చేయాల్సిన కమాండ్ arp set arp.spoof full duplex. ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయితే స్పూఫింగ్ అనేది 2 వేస్లో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం సెట్ చేసుకున్న కమాండ్ ఏంటి? arp.spoof.targets. సో దీన్ని కూడా సెట్ చేసుకోవాలి కాబట్టి
సెట్ ARP డాట్ స్పూఫ్ డాట్ టార్గెట్స్. దేన్ని టార్గెట్ చేస్తున్నాం మనం? 10.1.1.131 ఈ విండోస్ సర్వర్నే కదా మనం టార్గెట్ చేస్తున్నాం. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినాం. తర్వాత ఏం చేయాలి? ఈ మాడ్యూల్ని మనం యాక్టివేట్ చేయాలి. సో దానికోసం మనం ఎంటర్ చేసే కమాండ్ ఏంటి? ARP డాట్ స్పూఫ్ ఆన్. అండ్ తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ ఏంటి? డేటాని ఫెచ్ చేయాలి కదా. ఫెచ్ చేయడానికి మనం టర్న్ ఆన్ చేసే సర్వీస్ net.sniff, రైట్? 1 minute, కమెంట్స్ అన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తాను లేదా చెక్ చేసుకుంటున్నాను. ARP స్పూఫ్, ఓకే ఫైన్. మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ ఏంటి? net.sniff ఆన్. ఇలా కమాండ్స్ రాసుకున్న తర్వాత ఈ ఫైల్ని సింపుల్గా సేవ్ చేయండి. రూట్ డైరెక్టరీలో spoof.cap అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలన్నమాట. ఇది క్యాప్లెట్ ఫైల్ కాబట్టి ఆ ఫైల్తో సేవ్ చేయాలి. ఇది మనం రన్ చేసాం కదా, చెక్ చేసుకోవడానికి రన్ చేసాం, కాకపోతే ఈ సర్వీస్ని డౌన్ చేయాలి. సో డౌన్ చేయడానికి మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ ఎగ్జిట్ అయిపోయిందా? ఇప్పుడు స్క్రీన్ని క్లియర్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం క్యాప్లెట్ ఫైల్ని క్రియేట్ చేసుకున్నామో ఈ ఫైల్ని మనం ఇక్కడ అటాచ్ చేయాలి, రైట్? అంటే బెటర్ క్యాప్ మనం సింగిల్ కమాండ్లో చేస్తామన్నాం కదా, ఆ సింగిల్ కమాండ్ ఇదే. బెటర్ క్యాప్ iface is 0 -caplet. ఇక్కడ మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నామో ఆటోమేషన్ ఫైలు, ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. స్పూఫ్ చేసే కన్నా ముందు ఇక్కడ మనం విండోస్ సర్వర్లో ఒకసారి చూసుకున్నట్టయితే 1 minute, విండోస్ సర్వర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ సర్వీసెస్ మళ్ళీ ఒకసారి కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ARP -a ఎంటర్ చేయగానే ఏముంది? ఈ అడ్రస్ డిఫరెంట్ ఉంది, ఈ అడ్రస్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఈ రెండు అడ్రసెస్ సేమ్ అవుతాయి చూడండి ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. బెటర్ క్యాప్ టూల్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యింది, డివైజెస్ని ఫైండ్ అవుట్ చేసింది, అండ్ ARP టార్గెట్స్ని సెట్ చేసింది, ఫుల్ డూప్లెక్స్ని యాక్టివేట్ చేసింది, అండ్ మోర్ ఓవర్ స్నిఫెట్ని కూడా స్టార్ట్ చేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ARP కమాండ్ మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, ఏదైతే నా ఖాళీ లినక్స్ మెషిన్ యొక్క IP అడ్రస్ ఉందో చూపిస్తాను చూడండి. హారిజాంటల్లీ ifconfig, ఏదైతే నా IP అడ్రస్ యొక్క MAC అడ్రస్ ఈ సిస్టమ్కి మ్యాచ్ చేసింది, రౌటర్కి దీనికి సేమ్ అని ఫిజికల్ ఐడిని చేంజ్ చేసింది. దీన్ని బట్టి ఏమర్థమవుద్ది? విక్టిమ్ మిషన్ ఏమనుకుంటుంది? నన్ను రౌటర్ అనుకుంటుంది, అంటే మన ఖాళీ మిషన్ని రౌటర్ అనుకుంటుంది. రౌటర్ ఏమనుకుంటుంది? విక్టిమ్ మిషన్ నేను అనుకుంటుంది, మన ఖాళీ మిషన్ని విక్టిమ్ మిషన్ అనుకుంటుంది దీన్ని బట్టి. సో ఇప్పుడు మనం ఏమైతే బ్రౌజర్లో యాక్టివేట్ చేస్తామో మనం ఏవైతే లాగ్స్ చేస్తామో, ఏవైతే పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇక్కడ చేస్తామో అవన్నీ మనకి ఇక్కడ ఖాళీ లైనక్స్ మెషిన్లో కనిపిస్తాయి. ఈ టర్మినల్ క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ జస్ట్ హెల్ప్ అని చూస్తే ఏమేమి సర్వీసెస్ అప్లో ఉన్నాయి చూపిస్తుంది. స్నిఫ్ అప్లో ఉంది, రికాన్ అప్లో ఉంది, ప్రాబ్లో అప్లో ఉంది. ఆల్రెడీ మనం చేసినప్పుడు అన్నీ అప్లో ఉన్నాయి కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ మనం బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని సింపుల్గా మనం ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఏ డేటాని ఇది రికగ్నైజ్ చేస్తుందంటే ఓన్లీ HTTP ప్రోటోకాల్ ఉన్న వెబ్సైట్స్ని మాత్రమే ఇది రికగ్నైజ్ చేస్తుంది. సో దానికోసం మనం ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తాం. సో ఈ వెబ్సైట్ విండోస్ వర్చువల్ మెషిన్ కాబట్టి టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. మై సిస్టమ్ ఈస్ గెట్టింగ్ హ్యాంగింగ్. ఓకే, ఇందులో ఉన్న ఒక URLని ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం HTTPSని ఎలా బైపాస్ చేయొచ్చు అన్నది చూద్దాం. ఈ డీటెయిల్స్ ఇక్కడ ఖాళీ మిషన్లో లాగ్ అయ్యలేదో చూద్దాం. చూసారా, ఖాళీ లినక్స్ మిషన్లో డేటా అనేది లాగ్ అవుతుంది.
ఇంకా మీకు క్లియర్గా ఏం చూపిస్తానంటే ఇక్కడ నేను ఒక లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి చేస్తాను. ఆ లాగిన్ డీటెయిల్స్ మన ఖాళీ లినక్స్ మిషన్లో కనిపిస్తాయి చూడండి. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటాను, లాగిన్ మీద క్లిక్ చేస్తాను అండ్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి కృష్ణ నా పేరు ఇస్తాను. మనం ఇంటర్సెప్ట్ చేసిన డేటా మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ విండోస్ సర్వర్లో ఏమేమి చేశానో ఆ డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది. చూసారా, అడ్మిన్ అండ్ కృష్ణ. నేను ఏదైతే డీటెయిల్స్ నేను విండోస్ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేశానో మనం మ్యాన్ ఇన్ ద మిడిల్గా పర్ఫామ్ చేసాం కాబట్టి మన ప్లేస్ని అక్కడ పెట్టాం కాబట్టి అక్కడ ఏదైతే డేటా రౌటర్ నుంచి వస్తుందో ఆ రౌటర్ నుంచి వచ్చిన డేటా ఫస్ట్ మన సిస్టంలోకి వచ్చి ఆ తర్వాత విక్టిమ్ మిషన్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. లేదా విక్టిమ్ మిషన్ నుంచి ఏదైనా డేటా రౌటర్కి వెళ్ళాలంటే ఫస్ట్ మన మిషన్లోకి వచ్చి నెక్స్ట్ రౌటర్లోకి వెళ్తుంది. ఈ విధంగా మనం హ్యాకింగ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో ఈ లూప్లోంచి బయటికి రావాలంటే సింప్లీ ఎంటర్ ఎగ్జిట్. ఎంటర్ మీద ఎగ్జిట్ మీద క్లిక్ చేయగానే సర్వీసెస్ అన్నీ స్టాప్ అయిపోతాయి. సింపుల్గా మళ్ళీ సమరీ ఏమి ఇస్తానంటే మీరు ఆల్రెడీ ఫైల్ని క్రియేట్ చేసుకున్నారు, సేవ్ చేసుకున్నారు. ఇప్పటిదాకా 4-5 కమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసినాం కదా. సింపుల్గా నేను ఇప్పుడు ఇచ్చబోయే కమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే మీ సర్వీసెస్ మీ బెటర్ క్యాప్ అనే ఆటోమేషన్ సర్వీస్ అనేది యాక్టివేట్ అవుతుంది. జస్ట్ 1 సింగిల్ కమాండ్తో మీరు ఏదైతే టూల్ని పర్ఫామ్ చేశారో అదంతా పర్ఫామ్ చేయొచ్చు. ఇలాగా బెటర్ క్యాప్ ఐఫేస్ అంటే ఇంటర్ఫేస్, ఏ ఇంటర్ఫేస్ ఈజ్ 0 అండ్ క్యాప్లెట్ అనే ఫైల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి క్యాప్లెట్ దాని పేరు. సింపుల్గా ఇది రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మీరు రాసిన ఆటోమేషన్ స్క్రిప్ట్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు హ్యాకింగ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు మ్యాన్ ఇన్ ద మిడిల్గా నేను మీ ప్లేస్ని పెట్టుకొని. సో ఈరోజైతే మీరు మంచి నాలెడ్జ్ నేర్చుకున్నారనుకుంటున్నాను. రేపటి క్లాస్లో నేను HTTPSని ఎలా బైపాస్ చేయాలో చెప్తాను. అంతవరకు ఉంటా మరి, బాయ్.